Welcome to Vishnu Next YouTube channel. We're excited to have you here. నమస్కారం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన వార్తలను కొంచెం లోతుగా చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ ఇలా వేర్వేరు రంగాల్లో ఏం జరుగుతోందో ఒకసారి పరిశీలిద్దాం. అంటే చాలా సమాచారం వస్తోంది కదా, అందులో కీలకమైనవి త్వరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మొదలు పెడదామా? ముందుగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దాని ప్రభావం, ఆపరేషన్ సింధు. దీని ద్వారా ఇరాన్ నుండి 110 మంది భారతీయ విద్యార్థులు ఢిల్లీకి తిరిగొచ్చారు సురక్షితంగా. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వం ఇంకా మరిన్ని విమానాలు నడుపుతామని కూడా చెప్పింది. అంటే ఇది అక్కడ ఆ సంఘర్షణ ప్రాంతాల నుండి మన వాళ్లను, ముఖ్యంగా స్టూడెంట్స్ని తీసుకురావడానికి చేస్తున్న పెద్ద ప్రయత్నంలో భాగమన్నమాట. ఖచ్చితంగా. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న కొద్దీ ఇలాంటి తరలింపులు తప్పనిసరి అయ్యాయి. విద్యార్థుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం సరైన చర్య. ఆసక్తికరంగా ఇదే సమయంలో ఇంకోవైపు దౌత్యపరమైన కార్యకలాపాలు కూడా ఆగలేదు కదా? ఆగలేదు. G7 సమ్మిట్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్రొయేషియా పర్యటన ముగించారు. రెండూ ముఖ్యమే. G7 లాంటి వేదికలపై ప్రపంచ సమస్యలపై చర్చలు జరుగుతుంటేనే ఇక్కడ తక్షణ సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. క్రొయేషియా పర్యటన లాంటివి, అవి దీర్ఘకాలిక సంబంధాలకు పునాది వేస్తాయి. అంటే ఒకేసారి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట. అవును, అంతర్జాతీయంగా ఇది అవసరం కూడా. సరే, ఇక మరో అంతర్జాతీయ అంశం, కెనడా నుండి వస్తున్న వార్తలు. కెనడా ఇంటెలిజెన్స్ నివేదికలు. అవును, అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని ఆ నివేదికలు హైలైట్ చేస్తున్నట్టు సమాచారం. ఇది కెనేడియన్ ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వచ్చినట్టు మనం గుర్తుంచుకోవాలి. ఇది అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న విషయం. ఇలాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రపంచ భద్రతా చర్చల్లో ఎంత కీలకమో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇది ఇండియా-కెనడా సంబంధాల మీద కూడా ప్రభావం చూపొచ్చు. ఉదయం పెద్ద వర్షం పడింది కదా, ఉరుములతో కూడిన వర్షం. అవును, వేడి నుండి అయితే ఉపశమనం దొరికింది, కానీ చాలా చోట్ల వరదలతో ట్రాఫిక్ జామ్ అయిపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది. IMD ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చింది. ఇక రాంచీలో అయితే రెడ్ అలర్ట్. అందుకే ఈరోజు అక్కడ అన్ని స్కూల్స్కి సెలవు ప్రకటించారు. అంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇది అవసరం కూడా. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో భద్రతా చర్యలు చాలా ముఖ్యం. ఇదే సమయంలో ఇంకో విషాదకరమైన వార్త, ఆగ్రాలో ఫ్లైఓవర్ ప్రమాదం జరిగింది. అవును, విన్నాను. మామిడి పండ్ల లారీ. అవును, అది కింద పడి పాపం 3 పాదచారులు చనిపోయారు. డ్రైవర్ కూడా మరణించాడు. హెల్పర్ పరిస్థితి సీరియస్గా ఉంది అంటున్నారు. రోజువారీ జీవితంలో భద్రత ఎంత ముఖ్యమో ఇది మళ్లీ గుర్తుచేస్తోంది. నిజమే. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, దేశీయంగా ఇలాంటి వాతావరణ సమస్యలు, ప్రమాదాలు అన్నీ ఒకేసారి అధికారులకు సవాలుగా మారుతున్నాయి. ఇక స్పోర్ట్స్ విషయానికొస్తే, క్రికెట్ అభిమానులంతా రేపటి కోసం ఎదురుచూస్తున్నారు. లీడ్స్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్. అవును, ఇండియాకు శుభ్మన్ గిల్ కెప్టెన్, ఇంగ్లాండ్కు బెన్ స్టోక్స్. ఆసక్తికరంగా ఉంటుంది మ్యాచ్. తప్పకుండా. అలాగే నాగాలాండ్ లాటరీ ఫలితాలు కూడా ఈరోజు వచ్చాయి. డియర్ మహానది మార్నింగ్, డియర్ డాన్సర్ ఈవినింగ్ ఫలితాలు ప్రకటించారు. చివరిగా ఒక చిన్న జ్యోతిష్య సూచన. మీనరాశిలో శని ఉండటం వల్ల మిథున, కుంభరాశుల వాళ్లు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలట. సరే. సో ఈరోజు మనం చూసిన వార్తలన్నీ కలిపి చూస్తే, ఒకవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పౌరుల తరలింపులు, దౌత్యం, మరోవైపు దేశీయంగా వాతావరణ మార్పులు, ప్రమాదాలు, భద్రతా సమస్యలు, ఇంకా క్రీడలు, ఇతర అంశాలు. అవును, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి లేకపోయినా మన రోజువారీ జీవితాలను, మన భద్రతను, ప్రపంచంపై మనకున్న దృష్టిని అన్నిటినీ ఒకేసారి ప్రభావితం చేస్తున్నాయి కదా. నిజమే. అధికారులుగాని, వ్యక్తులుగాని వివిధ స్థాయిలలో వీటన్నిటికీ ఎలా స్పందించాలి, ఎలా సిద్ధంగా ఉండాలి అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ బహుముఖ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంత సంసిద్ధత, ఎంత స్థైర్యం అవసరమో ఇది చూపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు. ఈ అంశాలపై లోతైన విశ్లేషణకు ధన్యవాదాలు.